మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మేడం గారిని ఇప్పుడు నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే అమ్మఒడి ఇస్తున్నాడు. మరి ముగ్గురు నలుగురున్న తల్లిదండ్రులు ఆ ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలి? ముగ్గురు ఉంటే ఒకళ్ళకి అమ్మఒడి ఇస్తే మిగతా ఇద్దరు ఏం చేస్తారు? ఆ ఇద్దరిని గేదెలు, బర్రెలు, మేకలు కాయడానికి పంపించాలా అని చెప్పేసి మన వంగల్పూడి అనిత మేడం గారు ఎలక్షన్ల క్యాంపెయిన్ సమయంలో బాగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు 2024లో అనూహ్యంగా వారు విజయం సాధించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురున్న పిల్లలు, ముగ్గురున్న పిల్లలు, ఇద్దరున్న పిల్లలు, ఒక్క పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వకుండా తల్లికే పంగనామం పెట్టారు అని చెప్పేసి వంగల్పూడి అనిత మేడం గారిని మాత్రం మామూలుగా ట్రోల్ చేయట్లేదు. మరి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒకళ్ళకైనా ఇచ్చేవాళ్ళు, మీరు ఆ ఒక్కళ్ళకు కూడా మేము ఇవ్వలేమని చెప్పేసి ఇంకెప్పుడో సంవత్సరం తర్వాత ఇస్తామని అంటున్నారని మేడం గారిని బాగా ట్రోల్ చేస్తారు.